నమస్తే. బీఆర్ఎస్ నేతల అరెస్ట్ పైన ఇవాళ ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు తరలించడం జరిగింది. ఇదే అరెస్ట్ పైన మనతో మాట్లాడడానికి అడ్వకేట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉంది లోపల, వారు ఏం చెప్తా ఉన్నారు, తర్వాత ఏమైనా వారిపైన సెక్షన్లు విధించే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. సెక్షన్స్ 353 ఇంకా 448 అని చెప్తున్నారు. సో ఆ సెక్షన్స్ ప్రకారం ఏంటంటే అసలు స్టేషన్ బెయిలే ఇచ్చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ అసలు అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అలాంటి 353 పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పోచారం మా ఎమ్మెల్యే గారి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర పోయి ప్రొటెస్ట్ చేస్తున్నారు. చేస్తుంటే అనవసరంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేశారు. వీళ్ళ మీద దాడి చేసి అసలు చాలా వాళ్ళని చాలా కొట్టడం జరిగింది. అండ్ వాళ్ళనేం తీసుకురాలేదు, ఇక్కడికి తీసుకురాకుండా వీళ్ళందరినీ తీసుకొచ్చారు. అండ్ అమానుషంగా సెక్షన్ 353 ఇంకా 448 ఐపీసీ పెడుతున్నారు. సో మేము అడిగాము, ఏదైతే ఉందో 41 నోటీస్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. బట్ లేదు, రిమాండ్ చేస్తామని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ నేతల్ని వాళ్ళని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ ఎట్లా చూస్తారు మేడం? అంటే ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ 7 నెలల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ తీసుకుంటే కూడా అంత కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంటెన్షనల్లీ కావాలని చెప్పి వాళ్ళు మంచిగా వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి అటాక్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వాళ్ళకి చాలా దెబ్బలు కూడా తగిలినాయి. అండ్ ఏంటంటే వన్ సైడెడ్గా వాళ్ళని తీసుకురాకుండా ఓన్లీ ఈ కార్యకర్తలని ఏదైతే శాంతియుతంగా పోయి ప్రొటెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి అనవసరంగా కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా వారి ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు మాట్లాడిన నేపథ్యంలో ఘర్షణకు వీళ్ళకి ఎలాంటి చోటు లేదు. అలాంటిది ఎట్లా చేస్తారు మరి పోలీసులు? అంటే అలాంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వెళ్ళిందే వాళ్ళ ఎమ్మెల్యే ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు ప్రొటెస్ట్ చేద్దామని. ఎందుకంటే మా ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు అనేది బాధ ఉంటుంది కార్యకర్తలకు ఎవరికైనా. సో అలాంటి క్వశ్చన్ చేయడానికే వెళ్ళడం జరిగింది వాళ్ళు. సో దాన్ని వాళ్ళు ఏమంటారు, ఎదురుదాడి చేసి కాంగ్రెస్ వాళ్ళు ఎదురుదాడి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని పుష్ చేసి సో ఇలాంటి అన్ని చేసి మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే తప్పకుండా వాళ్ళది ఏదైతే ఉందో పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. పవర్స్ని రాజకీయంగా వాళ్ళది ఏదైతే పొలిటికల్ పవర్స్ని మిస్యూజ్ చేసి అనవసరంగా ఇప్పుడు కార్యకర్తలను 11 మందిని తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకున్నారు. ఉన్నారు.